లేడీ అఘోరిని వీడియోలు వార్తలు మళ్ళా కూడా ట్రెండ్ అవుతున్నాయి. అసలు లేడీ అఘోరి ఇంటర్వ్యూ కానీ లేడీ అఘోరి టాపిక్లు కానీ చేయడం నాకు చాలా అసలు ఇంట్రెస్ట్ ఉండదు. అఘోరి ఆల్రెడీ ఆయన ట్రాప్ చేసిండు, ఆయన వశీకరణ చేసిండు అని అంటున్నారు. సో నిజంగా పవర్స్ ఉంటాయా? అమ్మ నాన్న సారీ, హర్ష అన్న సారీ, విష్ణు అన్నకి నా పైన కోపం ఉందని చెప్పింది. తలమాసిన అఘోరి, అసలు అఘోరి కూడా అనొద్దు, శ్రీనివాస్ ఈ ట్రాన్స్జెండర్ శ్రీనివాస్ దగ్గరికి అమ్మాయి వెళ్తుంటే నైట్కి నైటే అఘోరాలు ఎన్నో పూజలు చేస్తుంటారు లోక కళ్యాణం కోసం. కానీ ఈ అఘోరి ఏం చేస్తుంది? పోలీసులను తిడుతుంది, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని తిడుతుంది. ట్రాన్స్జెండర్ శ్రీనివాస్ కోసం ఎంక్వైరీ చేసినప్పుడు ప్రముఖ ఒక నటి నిర్మాత దగ్గర దాదాపు 10 లక్షలు తీసుకున్నారట పూజ చేస్తా అని చెప్పి. అందరూ ప్రూఫ్స్ కూడా ఉన్నాయి. అసలు అఘోరిని దగ్గర నుంచి చూస్తే పగలే కల్లోకి వస్తట్టుంటాడు. కన్న బిడ్డ గాని తోడబుట్టిన చెల్లె గాని ఇలా ఒక అఘోరి ముక్కు ముఖం తెలియని వ్యక్తితో వెళ్ళిపోతే ఊరుకుంటారా? ఆ అమ్మాయిని ఆల్రెడీ కొంతమందికి అమ్మే ప్రయత్నం చేసిండి ట్రాన్స్జెండర్ శ్రీనివాస్. ఏమైనా శారీరకంగా వేరే వాళ్ళతో నా అంగం శివునికి ఇచ్చిన అంటాడు. నువ్వు ఇవ్వాల్సిన అవసరం ఏముంది? నువ్వు అసలు ఆపరేషన్ చేసుకోవాల్సిన అవసరం ఏముంటది? నిజంగా వాడు మన పార్ట్స్ ఏంది, వానికి కథ ఏంది, మన ముఖం ఏంది? నమస్తే, వెల్కమ్ టు సెన్సిటివ్. నా పేరు నరేష్. లేడీ అఘోరిని వీడియోలు వార్తలు మళ్ళా కూడా ట్రెండ్ అవుతున్నాయి. అసలు లేడీ అఘోరి ఇంటర్వ్యూ కానీ లేడీ అఘోరి టాపిక్లు కానీ చేయడం అసలు సెన్సిటివ్లో కాకుండా నాకు చాలా అసలు ఇంట్రెస్ట్ ఉండదు. లేడీ అఘోరి ఇంటర్వ్యూ చేయడం ఏంది? అసలు లేడీ అఘోరి ఏంది? ఆ శ్రీనివాస్ అనే ట్రాన్స్జెండర్, పైగా అమ్మాయిని రీసెంట్ గా పట్టుకొని పోయినాడు. ఆ అమ్మాయి పట్టుకోపోవడం, తల్లిదండ్రులు గోసపడిన తీరు సెన్సిటివ్ మీకు క్లుప్తంగా చూపించింది. ఆ తర్వాత ఆ అమ్మాయిని గుజరాత్కి వెళ్ళి తీసుకొచ్చినారు. అమ్మాయి సెన్సిటివ్ కూడా ఇంటర్వ్యూ ఇచ్చింది. సెన్సిటివ్ ఇంటర్వ్యూలో ఇస్తూ మా అమ్మా నాన్నకు సారీ, అన్నలు హర్ష అన్న, విష్ణు అన్న, ఆయనకి ఇద్దరికి సారీ, విష్ణు అన్నకి నా పైన కోపం ఉందని చెప్పేసి ఆ అమ్మాయి చెప్పింది. సో అమ్మాయి మళ్ళీ తిరిగి వెళ్ళనని చెప్పేసి చెప్పడం కూడా జరిగింది. సో నిన్న వాళ్ళ అన్నకి కాల్ చేస్తే అఘోరి ఆల్రెడీ ఆయన ట్రాప్ చేసిండు, ఆయన వశీకరణ చేసిండు అని అంటున్నారు. సో నిజంగా పవర్స్ ఉంటాయా ఈ అఘోరికి? అసలు అఘోరి కూడా అనొద్దు, శ్రీనివాస్ అనే వ్యక్తికి అన్ని పవర్స్ ఉంటాయా? లేకపోతే అమ్మాయి ఒక మత్తులో, ఒక ప్రేమ అనే మత్తులో వెళ్ళిపోయిందా ఏందనేది? ఆమె అయితే మళ్ళీ అఘోరి దగ్గరికి వెళ్ళిపోయింది. సో ఆమె సెన్సిటివ్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో సరే ఏం చెప్పిందో చూద్దాం. అమ్మా నాన్న సారీ, హర్ష అన్న సారీ, విష్ణు అన్నకి నా పైన కోపం ఉందని చెప్పింది. ఇక్కడ నిన్న ఒక ప్రముఖ డిజిటల్ మీడియా ఛానల్లో, ఒక ప్రముఖ మీడియా ఛానల్లో కూర్చొని విష్ణు అనే వ్యక్తి నన్ను కొడుతున్నాడు, నాకు అన్నయ్య ఉండొచ్చు, ఆయనను పెంచుకున్నారు, నాకు తోడబుట్టిన అన్నయ్య కాదు, నన్ను అక్కడ కొట్టిండు, ఇక్కడ కొట్టిండు, గుజరాత్లో హోటల్లో కొట్టిండు అని చెప్తుంటే ఆ సదరు మీడియాలో కూడా తోడబుట్టిన అన్నయ్య కాదు, అసలు ఎలాంటి రైట్స్ ఉండవు, ఏ విధంగా కొడతారని చెప్పి అక్కడ మాట్లాడుతున్నారు. కానీ ఇక్కడ ఈ తలమాసిన అఘోరి, అసలు అఘోరి కూడా అనొద్దు, శ్రీనివాస్ ఈ ట్రాన్స్జెండర్ శ్రీనివాస్ దగ్గరికి అమ్మాయి వెళ్తుంటే ఏ విధంగా అమ్మాయిని వెళ్ళడంలో వాళ్ళు ఒప్పుకున్నారో, ఏ విధంగా ఇండైరెక్ట్ గా మద్దతు తెలిపారో అర్థమవుతుంది. మొత్తం కూడా అఘోరిని దగ్గరికి మళ్ళీ ఆ అమ్మాయి వెళ్ళిపోయింది. నిన్న ఆ ఛానల్లో ఇంటర్వ్యూ ఇచ్చిన తర్వాత నైట్కి నైటే ఆ ఛానల్ వాళ్ళ త్రూవే సికింద్రాబాద్ కు వాళ్ళు డ్రాప్ చేయడం, సికింద్రాబాద్ నుంచి ఆ అమ్మాయి గుజరాత్కి వెళ్ళిపోయింది. సో మొత్తానికి అఘోరిని దగ్గరికి, శ్రీనివాస్ దగ్గరికి అమ్మాయి అయితే వెళ్ళిపోయింది. ఆ అమ్మాయి వెళ్ళిపోయి మళ్ళీ కూడా ఆ అమ్మాయి ఒక లైవ్ ఇవ్వడం, ఆ ట్రాన్స్జెండర్ తో కలిసి లైవ్ ఇవ్వడం కూడా మనం చూసినాం. సో మొత్తానికి ఇది ఒక ఘోరమైన పరిస్థితి. రాష్ట్రంలో ఎన్నో సమస్యలు ఉన్నప్పటికీ కూడా ఇది పనికిరాంది. నిజంగా అఘోరికి పవర్స్ కానీ రైట్స్ కానీ ఉంటే నిజంగా ఎంతో మంది అఘోరాలు ఎన్నో పూజలు చేస్తుంటారు లోక కళ్యాణం కోసం. కానీ ఈ అఘోరి ఏం చేస్తుంది? పోలీసులను తిడుతుంది, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని తిడుతుంది. నేను ఆత్మార్పణం చేసుకుంటా అంటది. ఆత్మార్పణం చేసుకోవాలంటే ఎక్కడైనా పోయి చేసుకోవచ్చు, చావాలంటే ఏ విధంగా చచ్చిపోవచ్చు. బయటికి వచ్చి హంగామా చేయడం, బాగా పాపులారిటీ సంపాదించడం. నిజంగా
ఈ అఘోరిని కోసం ఎంక్వైరీ చేసినప్పుడు, ఈ ట్రాన్స్జెండర్ శ్రీనివాస్ కోసం ఎంక్వైరీ చేసినప్పుడు ప్రముఖ ఒక నటి నిర్మాత దగ్గర దాదాపు 10 లక్షలు తీసుకున్నారట పూజ చేస్తా అని చెప్పి. మన దగ్గర ప్రూఫ్స్ కూడా ఉన్నాయి. చాలా వరకు 5 లక్షలు, 2 లక్షలు, 3 లక్షలు ఈ అఘోరిని డబ్బులు దొరికినంత చూడండి ఒకసారి విజువల్స్ లో. మొత్తానికి ఒకటి 5 లక్షలు, ఇంకోటి 4,80,000 చెక్కులు, బ్యాంక్ అకౌంట్ ట్రాన్సాక్షన్ కూడా మన దగ్గర ఉన్నాయి. మొత్తానికి లక్షల, దాదాపు కోటి వరకు కూడా ఆమె స్కామ్ చేసినట్టు తెలుస్తుంది. నిజంగా ఈమె గనక పవర్స్ ఉంటే రాష్ట్రంలో ఇప్పటికీ ఎన్నో దేవాలయాలు ధ్వంసమైనాయి. ఆ ధ్వంసం కాకుండా చూడొచ్చు, ఆలయాలను పరిరక్షించవచ్చు, ఎన్నో చేయొచ్చు. నేరుగా పోలీసులను కొట్టడం, పోలీసులను లంచం తిట్టడం, అక్కడ ఉన్నటువంటి మీడియా వాళ్ళని తిట్టడం, చేతిలో ఉన్నటువంటి త్రిశూలంతో మీడియా వాళ్ళపై దాడి చేయడం, ఇక ఏమనైతే సూసైడ్ చేసుకుంటా అని ఈ ట్రాన్స్జెండర్ శ్రీనివాస్ భయపట్టిస్తుంటాడు. పైగా ఒక ఇంటర్వ్యూలో ఒక యాంకర్ అడిగినప్పుడు, నీ దగ్గర పాండ్స్ పౌడర్ వాసన వస్తుందంటే, కాదు నేను భస్మం రాసుకున్నాడు అంటే భస్మం పాండ్స్ పౌడర్ వాసన వస్తుంది అని ఆయన ఒక సెటర్ కూడా వేస్తే, లేదు నేను భస్మమే పెట్టుకున్నా అని చెప్పేసి ఈ శ్రీనివాస్ చెప్తారు. నిజంగా మనం అడగదలుచుకుంది ఏంటంటే, మన ఇంట్లో కూడా ఆడపిల్లలు ఉన్నారు, బిడ్డలు ఉంటారు, చెల్లెళ్ళు ఉంటారు, అక్కలు ఉంటారు. మన ఇంట్లో వ్యక్తి కానీ ఇలా ఒక అఘోరితో, ఒక తలమాసిన అఘోరిని అని పేరు చెప్పుకొని ఒక ట్రాన్స్జెండర్ చెడుగా మాట్లాడటము, తన ఇమేజ్ ని పెంచుకోవడానికి హైప్ కోసం ఇంట్లో ఇంటర్వ్యూలు ఇవ్వడం, అలాంటి ఒక వ్యక్తితో వెళ్ళిపోతే ఎవరైనా ఊరుకుంటారా? సో నిన్న చాలా మంది కూడా అఘోరికే సపోర్ట్ చేయడం, అఘోరితో అమ్మాయిని పంపించడం, అమ్మాయి కూడా అసలు అఘోరిని దగ్గర నుంచి చూస్తే పగలే కల్లోకి వస్తట్టు ఉంటాడు. సో అలాంటి అఘోరిని దగ్గరికి అమ్మాయి వెళ్ళిపోవడం కరెక్టే అని కూడా చాలా వరకు ఇంటర్వ్యూలు చేయడం. నిజంగా మన ఇంట్లో కూడా కన్న బిడ్డ కానీ, తోడబుట్టిన చెల్లె కానీ ఇలా ఒక అఘోరి ముక్కుముఖం తెలియని వ్యక్తితో వెళ్ళిపోతే ఊరుకుంటారా? అక్కడే కొట్టి చంపేస్తారు. కానీ ఇక్కడ ఈ కుటుంబం సెన్సిటివ్ ఎక్స్క్లూజివ్ గా ఇంటర్వ్యూ చేయడం జరిగింది. ఆ కుటుంబం వాళ్ళ నాన్న ఎంత బాధపడుతున్నాడో, వాళ్ళ అమ్మ ఎంత బాధపడుతుందో మనం చూసినాం. అఘోరిని అక్కడ మందు తాగిన సీసాలు కూడా వాళ్ళ తండ్రి చూపించడం జరిగింది. ఈ అమ్మాయి కూడా నేను మళ్ళీ పోను, ఏదో వెళ్ళిపోయినాను, నేను మళ్ళీ పోను, అమ్మ నాన్న చెప్పినట్టింటా, అన్నలు చెప్పినట్టింటా, తమ్ముడు చెప్పినట్టింటా అని చెప్పి అమ్మాయి మాట్లాడడం జరిగింది. ఇంతలోపే మళ్ళీ హైదరాబాద్ కి రావడం, అక్కడ ఇంటర్వ్యూ ఇవ్వడం, ఆ ఇంటర్వ్యూ తర్వాత అమ్మాయి వెళ్ళిపోవడం జరిగింది. ఇంకా ముఖ్యంగా ఇక్కడ మాట్లాడుకోవాల్సిన అవసరం కూడా లేదు. వాళ్ళతో దేశానికి ఉపయోగం లేదు, రాష్ట్రానికి ఉపయోగం లేదు, 2 తెలుగు రాష్ట్రాలకు అసలు ఉపయోగమే లేదు. అసలు అది మాట్లాడుకోవడానికి కూడా చాలా చండాలంగా ఉంటది. ఆ అఘోరిని ఏంది అసలు? ఇక్కడ ఈ అమ్మాయి ఏం చెప్తుంది, నేను అఘోరితో ఎట్లా ఉంటావు, అఘోరి ట్రాన్స్జెండర్ కదా, అఘోరితో నువ్వు సంసారం చేయలేవు, పిల్లల్ని కనలేవు అంటే, నాకు సెక్స్ ఫీలింగ్స్ లేవు, నేను కావాలంటే పిల్లలను పెంచుకుంటా. అరే మంచి లైఫ్ ఉంది, మంచి చదువుకున్న అమ్మాయి ఈ విధంగా వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎవరికో ఇచ్చి పెళ్లి చేసే అవకాశం ఉంటుంది, పెళ్లి చేస్తారు, లైఫ్ మంచిగా ఉండొచ్చు. కానీ అఘోరి ట్రాప్ లోనే పడింది. ఖచ్చితంగా కమింగ్ డేస్ లో మళ్ళీ ఆ అమ్మాయిని ఆల్రెడీ కొంతమందికి అమ్మే ప్రయత్నం చేసిండి ట్రాన్స్జెండర్ శ్రీనివాస్. ఈమెను శారీరకంగా వేరే వాళ్ళతో వాడించుకొని ఆ విధంగా డబ్బులు సంపాదించే పనిలో ఉన్నాడు శ్రీనివాస్. ఈ ట్రాన్స్జెండర్ శ్రీనివాస్ ని మళ్ళీ ఏ విధంగా నమ్మిందో, అసలు ఆయన పైన ఏమి అంత ప్రేమ ఉందో, ఎందుకు ఉండాలనుకుంటుందో. నార్మల్ గా ఇంటర్వ్యూ చాలా మంది చేయడం జరిగింది. అఘోరి ఇంటర్వ్యూ చేయాలన్నా కూడా చండాలం అనిపించింది. వెళ్ళి ఇంటర్వ్యూ చేయడం ఏంది, ఆమె వల్ల దేశానికి ఉపయోగం ఏముంది? ఎంతో మంది మహామహులు పొద్దున్న లేసి అమ్మవారి ఉపాసనలు చేసే బ్రాహ్మణులు, పూజారులు చాలా మంది ఉన్నారు, వేద పండితులు, ఆధ్యాత్మిక చింతనతో, ఆధ్యాత్మిక భావాలతో చాలా మంది ఈ సమాజంలో మంచి జరగడానికి కృషి చేస్తున్న వాళ్ళు ఎంతో మంది ఉన్నప్పటికీ వాళ్ళనందరిని ఇంటర్వ్యూలు చేయడం పక్కకు పెట్టేసి, అసలు ఏ విధంగా శివపురాణం ఏం చెప్తుంది, నా అంగం శివునికి ఇచ్చిన అంటాడు, నువ్వు ఇవ్వాల్సిన అవసరం ఏముంది, నువ్వు అసలు ఆపరేషన్ చేసుకోవాల్సిన అవసరం ఏముంటది? నిజంగా నువ్వు అఘోరి దాంట్లో కలవాలి, అఘోర కావాలనుకుంటే నేరుగా వెళ్ళొచ్చు కదా, ఆపరేషన్ చేయించుకొని ఉన్న పార్ట్ తీయించేసి వేరే పార్ట్లు వేయించుకొని అఘోరిని అని చెప్పి బయటకు వచ్చి ఇంటర్వ్యూలు ఇచ్చి మూతికి లిప్స్టిక్ పెట్టుకొని ఆ కోతిలాగా ఆ ముఖం చూస్తేనే భయంకరంగా ఉంటది. ఆమె వెళ్ళి మాట్లాడడం, ఆమెను ఇంటర్వ్యూలు చేయడం, అసలు ఇవంతా అసలు ఏం జరుగుతుందో. సరే కొన్ని ఛానల్స్ ఉంటాయి, నార్మల్ గా చాలా వరకు ఛానల్స్ పరిధి లోపలనే ఉంటాయి, చాలా వరకు ఒక ఇన్ఫర్మేటివ్ వీడియోల కోసమే చేస్తుంటారు. కొన్ని ఛానల్స్ ఇలాంటి కంటెంట్ చేస్తారు. కానీ ఈరోజు మన దౌర్భాగ్యం ఏమంటే, పేరు మోసిన ఛానల్ కూడా కూర్చోబెట్టి ఏది తప్పు ఏది కరెక్ట్ అని చెప్పలేకపోతున్నాయి. అసలు అఘోరినితో వెళ్ళి పంపించడానికి వాళ్ళకి ఆ అమ్మాయి పోతన్న కూడా అమ్మాయి తప్పు చేసింది, అమ్మాయి తప్పు చేసినప్పుడు వాళ్ళన్న కొడతాడు, ఎవరైనా కొడతాడు. సొంత అన్న కాకపోయినా చిన్నప్పటి నుంచి కేర్ టేకింగ్ ఉన్న వ్యక్తి ఖచ్చితంగా రైట్స్ ఉంటాయి. ఆ రాంగ్ ట్రాక్ లో వెళ్తుంటే ఎవరైనా కొడతారు. అబ్బాయిలు తప్పు చేస్తే గంజాయి తాగితే, మందు తాగితే, చెడు తిరుగులు తిరిగితే, గొడవలు చేస్తే ఖచ్చితంగా కొట్టి సముదాయిస్తారు. ఈ అమ్మాయి కూడా అమ్మాయిలు చేసే పని ఏంటంటే ఆ ఏజ్ లో తెలిసి తెలియని ఏజ్ లో పోతూ ఉంటారు. సో ఇక్కడ ఈ అమ్మాయి ఒక అబ్బాయిని ప్రేమించడమే కాదు, ఈరోజు వేరే క్యాస్ట్ అని ప్రేమిస్తున్నా ఇంట్లో వాళ్ళు ఊరుకోరు. ఈ అమ్మాయి వేరే క్యాస్ట్ కాదు, వాడు మొగోడు కాదు, నిజంగా వాని పార్ట్స్ ఏంది, వానికి అత్త ఏంది, వాని ముఖం ఏంది,
అసలు ఆ అమ్మాయి పోతుంది పక్కన ఉంటుంది రైట్, రాత్రిపూట అసలు ఎట్లా ఉంటుంది వాటితో ముద్దులు పెట్టుకునే ఫోటోలు, ఇవన్నీ అసలుకి మనం మాట్లాడుకుని మనం ఇంటర్వ్యూ చేయాలని అనుకోలేదు అసలు ఇంతవరకు. మా జర్నలిస్ట్ భాను వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ దగ్గరికి వెళ్ళడం జరిగింది. ఆ ట్రాన్స్జెండర్ శ్రీనివాస్ భాగవతం అంతా కూడా బట్టబయలు చేసిండు, మొత్తం వాడు మందు తాగేది, వాడు డబ్బులు వసూలు చేసింది, అకౌంట్లో మళ్ళించుకుని అన్ని కూడా. తర్వాత ఆ అమ్మాయిని తీసుకెళ్ళినప్పుడు ఆ అమ్మాయిని మళ్ళీ తిరిగి రప్పించడంలో కూడా సెసిటివి బాగా కృషి చేసింది, వాళ్ళ పేరెంట్స్ ని మోటివేట్ చేసింది. తీసుకొచ్చిన తర్వాత ఆ అమ్మాయికి కూడా కౌన్సిలింగ్ లాగా అమ్మాయి కూడా ఏది చేయకూడదో సెసిటీ ద్వారా చెప్పడం కూడా జరిగింది. కానీ మళ్ళీ అమ్మాయి ఆ రాంగ్ ట్రాక్ ఎక్కడమే కాదు, అఘోరినితో వెళ్ళేటప్పుడు ఇక్కడ చెడుదారులు పెట్టినప్పుడు అన్న కొట్టడం తప్పు. మన కుంభమేళ జరిగింది, ఎంతో మంది అఘోరాలు బయటకు వచ్చినారు, వేల లక్షల సంఖ్యలో అఘోరాలు బయటకు వచ్చినారు. కానీ ఎక్కడైనా మనకు కనబడుతుంటారా అఘోరాలు? వాళ్ళ పని వాళ్ళది. కానీ వీడు కార్ వేసుకొని, లిప్స్టిక్ పెట్టుకొని, పాండ్స్ పౌడర్ వేసుకొని మొత్తం తిరుగుతూ వాళ్ళని వీళ్ళని కొడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని తిడుతూ, ముఖ్యమంత్రి పని అయిపోతుంది రేవంత్ రెడ్డి మళ్ళీ రాడు అని చెప్పి మాట్లాడుతున్నారు. సో ఇలాంటి దారుణాలు జరిగినప్పుడు ఆ వ్యక్తిని పిలిచి మళ్ళీ ఈ అమ్మాయి వెళ్తుంటే అమ్మాయిని వెళ్లే విధంగా ప్రోత్సహించి వీళ్ళు చేసేది కరెక్టే, బాగా ప్రేమ ఉంది వీళ్ళ మధ్యలో, వీళ్ళ కోసం ఒక పెద్ద ప్రేమ త్యాగం అనే విధంగా ఇంటర్వ్యూలు చేయడం అయితే చాలా బాధాకరం. ఇలాంటి తప్పులు ఎవరు కూడా ప్రోత్సహించద్దు. అమ్మాయి వెళ్ళిపోవడం చాలా బాధాకరం. ఇప్పటికీ సెన్సిటివ్ అయితే సమర్థించట్లేదు. ఆ అమ్మాయి వెళ్ళిపోవడం మళ్ళీ మనమే చూస్తాము. విత్ ఇన్ 10 days మళ్ళీ కూడా ఆ అమ్మాయి ఇష్యూలో ఏదో జరిగే అవకాశం ఉంటుంది. లేదా కొద్దిగా లేట్గా అయినా కూడా అమ్మాయి మోసపోయి మళ్ళీ వచ్చి ఏడుస్తూ ఇంటర్వ్యూలు వస్తుంది. మళ్ళీ ఆ అఘోరి ఈ విధంగా చేసిండా, అఘోరిని నమ్మేందుకు వెళ్ళావని ఇదే మీడియా ఛానళ్ళు ప్రశ్నిస్తాయి. సో మొత్తానికి అఘోరిని ట్రాన్స్జెండర్ శ్రీనివాస్ ని సపోర్ట్ చేయడం చాలా తప్పు. సో ఒక అమ్మాయి వెళ్ళిపోవడం కూడా చాలా తప్పు. వాళ్ళ కుటుంబం చిన్నప్పటి నుంచి పెంచి పోషించిన తల్లిదండ్రుల బాధ చెప్పుకోలేం. వాళ్ళ ఊరి నుంచి ఫోన్ చేసినారు, మాదాపూర్ పోలీస్ స్టేషన్ కి కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది. 100 డైల్ చేసినారు. అమ్మాయి ఒక ఛానల్లో ఇంటర్వ్యూ ఇస్తుంది, మా అమ్మాయిని పట్టుకోండి వెళ్ళనివ్వకండి అని. కానీ అఘోరి దగ్గరికి వెళ్లకుండా ఎవరు ఆపలేకపోయినారు. సో ఇదొక దౌర్భాగ్యం. మనం ఇన్ హౌస్ లో కూర్చొని వాణిని విమర్శించడం గొప్ప కాదు. వీలైతే మనం వెళ్ళి ఈ దారుణాలు ఆపడంలో నిజమైన జర్నలిజం ఉంటది. ఒక సమాజంలో ఒక రాంగ్ జరుగుతున్నప్పుడు, రైట్ కాకుండా రాంగ్ జరుగుతున్నప్పుడు ఖచ్చితంగా ఆపితేనే ఒకళ్ళకి అంటే సమాజంలో ఒక కుటుంబానికి మేలు చేస్తేనే మనం చేసిన జర్నలిజంకి ఒక పేరు కానీ లేకపోతే దాన్ని చదువుకున్న జర్నలిజంకి ఒకటి ఉంటుంది. అవేవి లేకుండా ఈ తలమాసిన ఈ ట్రాన్స్జెండర్ నా కొడుకుని సపోర్ట్ చేయడం అయితే చాలా దౌర్భాగ్యం. ఇప్పటికీ చాలా మంది కూడా మనం చూస్తే జనాల్లో కూడా చాలా మంది అఘోరిని ఆ ట్రాన్స్జెండర్ని తిడుతున్నారు. నిజంగా ఆ అమ్మాయి వెనుకొచ్చి వాళ్ళ ఫ్యామిలీతో బాగుంటే బాగుంటది. దీనిపైన ప్రభుత్వం కూడా సీరియస్ గా స్పందించాలి. వాడు బట్టలు లేకుండా కార్ వేసుకుని అక్కడిక్కడ తిరిగి అమ్మాయిలను ట్రాప్ చేస్తుంటే గవర్నమెంట్ కూడా ఇన్వాల్వ్ కావాలి. ఎందుకు కట్టడి చేస్తున్నారో ఇంతవరకు అర్థమవుతలే. ఖచ్చితంగా కమింగ్ డేస్ లో మళ్ళీ వర్షిని విషయంలో ఏమైనా జరిగితే ఖచ్చితంగా అఘోరిని అయితే ఆ ట్రాన్స్జెండర్ శ్రీనివాస్ అయితే ఖచ్చితంగా బొక్కలేయాలని చెప్పేసి అయితే సెసిటీ తరఫున నేను కోరుకుంటున్నాను.